అసైన్మెంట్ ఈ క్రైస్తవ ప్రామాణిక సిద్ధాంతాల గురించి అసైన్మెంట్ చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ బిబ్లియాలజీ, బైబిల్ అనేది ఏ విధంగా వచ్చింది, బైబిల్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది దాని గురించి ఈ డాక్ట్రిన్ ఆఫ్ బైబిల్లో నేర్చుకోవడం జరిగింది. సో ఈ బైబిల్ గురించి నేను నమ్మేది ఏంటంటే బైబిల్ అనేది దేవుని చేత ప్రేరేపించబడి రాయబడిన గ్రంథం అని చెప్పి, అది మనుషుని యొక్క ఆలోచనలు మనిషిని యొక్క ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత కలిగి రాయబడిందని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. అదేవిధంగా డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, దేవుడు మొట్టమొదటిగా ఆయన త్రిత్వం అని చెప్పి నేను నమ్ముతున్నాను. దైవత్వంలో ఒక్కరు, అదేవిధంగా వ్యక్తిత్వంలో ముగ్గురు, అంటే తండ్రి గాను, కుమారుని గాను, పరిశుద్ధాత్మ గాను, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారని చెప్పి నేను నమ్మటం జరుగుతుంది. అదేవిధంగా దేవుని యొక్క గుణలక్షణాలు ఉన్నాయి. దేవుడు సార్వభౌమాధికారం కలిగిన దేవుని కొన్ని నామాలు ఉన్నాయి. ఆయన ఎలోహింగా పిలువబడ్డారు అని నమ్ముతున్నాను. అదేవిధంగా ఆయన అడోనాయిగా పిలువబడ్డాడని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. ఇది దేవుని గురించిన సిద్ధాంతంలో. అదేవిధంగా డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ గురించి, క్రీస్తు అని ఆయన త్రిత్వంలో రెండో వ్యక్తి అని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆయన యొక్క పుట్టుక, ఆయన యొక్క మరణం, ఆయన యొక్క పునరుద్ధానంలో పాపరహితంగా ఉందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆయన గురించి ఆయన తండ్రి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడని నమ్ముతున్నాను. అదేవిధంగా శిష్యులు ఆయన గురించి దేవుడిని సాక్ష్యం ఇచ్చారు. ఆయన మానవుడిగా ఉన్నప్పుడు 100% దేవునిగా 100% మానవుడిగా ఉన్నారని చెప్పి నమ్ముతున్నాను. అదేవిధంగా డాక్ట్రిన్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అనేది ఒక శక్తి కాదు, పరిశుద్ధాత్మ అనేది వ్యక్తిత్వం ఉంది. ఆయన త్రిత్వంలో మూడో వ్యక్తి అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆయన దేవునికి ఉండవలసిన లక్షణాలన్నీ ఆయనకు ఉన్నాయి. తర్వాత ఆయన పరిచర్య ఉందని చెప్పి నేను నమ్ముతున్నాను. అదేవిధంగా డాక్ట్రిన్ ఆఫ్ మానవుని గురించిన సిద్ధాంతము, మానవుడు ఎవరు, మానవుడు దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సృజించబడిన వ్యక్తి అని చెప్పి నేను నమ్ముతున్నాను. అదేవిధంగా మానవుడి యొక్క పతనము దేవుని మీద తిరుగుబాటు చేయడం ద్వారా మానవుడు పతనమయ్యాడు. అదేవిధంగా మానవుని యొక్క జీవితంలోనికి పాపం వచ్చింది, అదేవిధంగా మరణం వచ్చింది. ఆ మరణము నిత్య నరకానికి దారితీసిందని చెప్పి నేను నమ్ముతున్నాను. అదేవిధంగా రక్షణ గురించిన తర్వాత పాపమును గురించిన సిద్ధాంతము, డాక్ట్రిన్ ఆఫ్ సిన్ అనే దాని గురించి. పాపం అనేది మొట్టమొదటిగా సాతాను దగ్గర ప్రారంభమైంది. అదేవిధంగా ఆ సాతాను దగ్గర ప్రారంభమైన పాపము తర్వాత మానవుడిని సాతాను ప్రేరేపించడం ద్వారా మానవునిలోకి వచ్చింది ఆ పాపము. అదేవిధంగా మొట్టమొదటి మానవు నుంచి మానవాళి అందరి మీద ఏలుబడి చేసింది. ఒకటి జన్మతః పాపంగా ఉంది, రెండోది క్రియల పాపంగా మనిషిని యొక్క జీవితాన్ని నాశనం చేసిందని చెప్పి నేను, మనుషులందరూ పాపులే, పాపంలోనే జన్మించారు, జన్మతః పాపులు అని చెప్పి నేను నమ్ముతున్నాను. అదేవిధంగా డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్ అనేది క్రియల వలన వచ్చేది కాదు, కానీ విశ్వాసం ద్వారా వచ్చేది అని చెప్పి నేను నమ్ముతున్నాను. రక్షణలో జస్టిఫికేషన్, శాంటిఫికేషన్, గ్లోరిఫికేషన్, ఇవి 3 విషయాలు ఉన్నాయని చెప్పి నేను నమ్ముతున్నాను. అదేవిధంగా డాక్ట్రిన్ ఆఫ్ చర్చి, సంఘము అనేది ఒక బిల్డింగ్ కాదు కానీ పిలువబడిన సమూహం నమ్ముతున్నాను. సంఘానికి కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని తర్వాత సంఘ నాయకత్వం ఉందని చెప్పి నేను నమ్ముతున్నాను. అదేవిధంగా డాక్ట్రిన్ ఆఫ్ ఏంజియాలజీ, దేవదత్తులు అనేది దేవుని చేత సృష్టించబడిన ఆత్మలు అని చెప్పి నేను నమ్ముతున్నాను. అదేవిధంగా పడిపోయిన దేవదత్తులు ఉన్నారు, సాతాను ఉన్నాడు, వారి అనుచరులు ఉన్నారు, వారి యొక్క నిత్యనాశనం ఉందని చెప్పి వారికి నేను నమ్ముతున్నాను. అదేవిధంగా డాక్ట్రిన్ ఆఫ్ ఎస్కటాలజీ అంటే అంత్యదినాల్లో జరిగే విషయాల గురించి, దేవుని రాకడ ఉంది, సంఘం ఎత్తబడుతుంది, తర్వాత న్యాయ తీర్పు జరుగుతుంది, పరలోకం నరకం ఉందని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.